కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడింది అంటారు. ఇప్పుడు ఇవాళ మీరు చెప్పింది ఈనాడులో వచ్చినటువంటి కథనం. ఈ కథనంలో రాసినటువంటి వ్యవస్థలు బ్రోకర్లుగా మారి రైతుల్ని పీడించుకు తినటం వల్ల ఇప్పుడు అదంతా సవ్యంగా ఉంటే 2019లో కొంచెం సీట్లు ఎందుకు వస్తాయి తెలుగుదేశానికి? అంత దారుణ ఓటమి ఎందుకు ఉంటుంది? అక్కడ దోచుకుంటున్నారనినే కదా గ్రామీణ ప్రాంతాల్లో భారీ ఓట్లేసి గెలిపించింది జగన్ని. దానికి జగన్ ఆల్టర్నేటివ్ చూసింది. ఎందుకు? పాదయాత్ర సందర్భంలో రైతులు చెప్పడంతో తను ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసింది రైతు భరోసా కేంద్రం. రైతు భరోసా కేంద్రంలో కాగితం చూపెడితే అక్కడ తీసుకెళ్తారు ఇది అనేటటువంటిది. అయితే జగన్ చిట్ట చివరి ఏడాది ఈ ప్రభుత్వ ఏం లేదండి, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి అందిన గాడికి సంపాదించాలనుకుంటున్నాడు. ఇందులో ఎథికల్ ప్రాక్టీసెస్ ఇట్లాంటి మాటలు అనవసరం అనుకుంటున్నాడు. అదేమంటే ఎవడికి కష్టాలు లేవు, ఎవడు తింటలేదు అనే మాటతో తినాలనుకుంటున్నాడు. ఈ తినేటటువంటి వాళ్ళకి వాళ్ళు తమ బాధ్యతల నుంచి పక్కకి తప్పుకుంటా ఉంటే ప్రభుత్వాలు దాని వెనకాలే పడుతున్నాయి, అవునంటూ కూర్చుంటున్నాయి, లేదా వాళ్ళని చేత చేయించుకోలేకపోతున్నాయి. ప్రభుత్వం ఒక విధానం పెట్టాల్సింది ఫెయిల్ అయింది. అక్కడ రైతు భరోసా కేంద్రం నేనేమంటానంటే ఓ రైతు భరోసా కేంద్రానికి ఒక గోడౌన్ అనుసంధానం ధాన్యం అంతా తేవాలా, అక్కడ పెట్టాలా, రైస్ మిల్లర్ అక్కడికి వచ్చి కొనుక్కుపోవాలా, సింపుల్ లాజిక్ ఇక్కడ. కానీ ఏం జరిగింది?